ఫ్రెండ్స్, టేస్టీ నడగాన ఛానల్కి స్వాగతం. ఈరోజు జొన్న రొట్టి ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపెడతాను. ఫస్ట్ మొట్టమొదటిగా వాటర్ని జస్ట్ కొద్దిగా బాయిల్ చేసుకోవాలి. ప్రిపరేషన్ ఎలా ఉంటుందో మీకు ఈరోజు ఒకసారి చూపెడతాను. చూడండి, జొన్న పిండిలోన ఇలా వేడి నీళ్ళు ఇలా వేసుకుంటూ కొద్దిగా లైట్గా కలపాలి. చూడండి ప్రిపరేషన్ ఎలా ఉందో. ముందు ఇలా కలపాలి. కలిపినాక మొత్తం ఇలా సైడ్కి పెట్టుకోవాలి. నీళ్ళు కొద్దిగా చల్లటి నీళ్ళు వేసుకోవాలి. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూడండి. లైట్గా కొద్దిగా నీరు వేసుకుంటూ పిండిని అలా పిసకాలి. లైట్గా అలా పిసికి నీరు వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మెల్లగా కలపాలి, అంత స్పీడ్ ఏం కాకుండా. కలిపినాక ఇలాగా ఉండలా చేసుకోవాలి. పొడి పిండి వేసుకొని లైట్గా ఇలా చేసుకోవాలి. చూడండి, ఆ చేసే విధానం చూడండి. చూసారా, ఇప్పుడు చేత్తో మెత్తగా ఇలా కొడుతూ అలా పెద్దగా అవుతుంది. చూడండి ఎలా కొట్టాలో. చూసారు కదా, ఆ కొట్టే విధానం. అలా రొట్టి పెద్దగా అవుతుంది. చూడండి, చూసారా అలా రొట్టె ఎలా పెద్దగా అవుతుందో. చెయ్యలా తడిపి మళ్ళా రొట్టె పైన ఇలా మెల్లిగా కొట్టుకుంటూ రావాలండి. రొట్టె చూసారు ఇప్పుడు ఎంత పెద్ద అయింది. చూడండి, పెనం వేడైంది కదా. ఇప్పుడు చూడండి, ఇది ఎత్తే విధానమేనండి. ఒకవేళ కానీ ఇన్ కేస్ ఇంతగానే లేకుండా చూడండి, పెనం మీద రొట్టె వేసిన తర్వాత లైట్గా ఇప్పుడు దాని మీద కొద్దిగా నీరు జల్లుకోవాలి. నీరు జల్లుకున్నాక కొద్దిగా లైట్గా సిమ్ చేసుకొని గ్యాస్ హైలో పెట్టి చూడండి, నీరు జల్లుకున్నా కదా. ఒక పక్క ఇప్పుడు కాలుతుంది ఆ రొట్టి. ఇప్పుడు కాలింది కదా, లైట్గా మెల్లిగా ఎత్తుకోవాలి, ఇరిగిపోతుంది రొట్టి. ఇప్పుడు వన్ సైడ్ కాలింది. ఇప్పుడు రెండో సైడ్ కూడా కాలుతుంది. ఒకసారి చూడండి. ఇప్పుడు రెండో పక్క కూడా కాలిపోయింది. బాగా కాలింది కదా రొట్టి. చుట్టూ కాల్చాలండి రొట్టిని. ఇలా చుట్టుపక్కల కాలిందా లేదా చూసుకోవాలి. ఈ రొట్టి తింటుంటే హెల్త్కి చాలా మంచిదండి. జొన్న రొట్టి తింటే అలాగే షుగర్ లెవెల్ కూడా చాలా తగ్గుతుంది. షుగర్ పేషెంట్కి చాలా బాగుంటుందండి ఈ రొట్టి. ఇంకా దీని మీద చికెన్ మీద తింటే ఇంకా బాగుంటుందండి, చికెన్తోని. ఒకవేళ కానీ మా వీడియో నచ్చేటట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు రొట్టి రెడీ అయిపోయింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.